హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను తిరుపతి నుంచి రావడం జరిగింది. తిరుపతి అంటే ఎగురుకుంటూ వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్. అలాంటిది ఇప్పుడైతే చాలా విరక్తి అయితే కలిగింది. నాకు అసలు ఇంకొకసారి తిరుపతికి వెళ్ళాలనే ఆలోచన లేకుండా పోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ప్రెసెంట్ మనమైతే తిరుపతిలో ఉన్నాం అన్నమాట. ఇది వచ్చేసి అలిపిరి మెట్లు. ప్రెసెంట్ వాక్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ వీళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళు పెద్ద కోతులు. సిస్టర్లు అన్నమాట. ఇది తనిఖీ కేంద్రం అన్నమాట. ఇక్కడ మొత్తం చెకింగ్ చేస్తారు. పాదయాత్ర నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఇక్కడ చెకింగ్ ఉంటది. ఇవన్నీ కోరికల కోసం పెట్టాయి. ఇవి వచ్చేసి కోరికలు ఉంటాయి కదా, అవన్నీ నెరవేరడం కోసం ఇలా పెట్టారనమాట. చాలా మంది ఇలా చూడొచ్చు, మొత్తం అంతా అవే. ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఉంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమైంది. అక్కడ గుంతలు ఉన్నాయి కదా, అక్కడ మోకాళ్ళు అనేస్తే నొప్పులు అయితే ఉండవంట, నమ్మకం అంట ఈ రాయి. కృష్ణ జింకలు ఉన్నాయి చూడొచ్చు, చాలా బాగున్నాయి. మా వాడు ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చేసి మేము 200 రీచ్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి మధ్య మధ్యలో ఇలా ఎంటర్టైన్మెంట్ కి మనకి ఇవైతే కనిపిస్తున్నాయి. టోటల్ గా 3350 స్టెప్స్ ఉంటే 200 ఎక్కి ఆల్రెడీ అలసిపోయినాం అనమాట. ఇంకా చాలా ఎక్కాలి. మైసూరు గోపురం. ఇది వచ్చేసి మైసూరు గోపురం అంట. చాలా చల్లదనంగా ఉంది. శిల్పాలన్నీ చెక్కారు ఇక్కడ. దీంట్లో వస్తే బాగా చల్లగా ఉంటుంది అబ్బా. శివకో వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు కోతులు అక్కడ ఉన్నాయి. కోతులు అంటే మా వాళ్ళకి పడాలి. ఇప్పుడు ఏం చేస్తారో చూడాల్సిన పరిస్థితి. వద్ద అక్కడ కూర్చున్నారు. ఇక్కడ దారిలో మరి అడవి పందులు ఉన్నాయి చూడొచ్చు. అడవి పందులు, జింకలు, కోతులు. ఇంకా అక్కడ కూడా చూడొచ్చు జింకలు కూడా ఉన్నాయి. దాని పక్కనే ఇక్కడ అడవి పందులు, ఇవన్నీ అడవి పందులు చూడొచ్చు దగ్గరగా. వీడు వచ్చేసి మామూలుగా నడుచురా అంటే చేతులు కాళ్ళు కింద నుంచి నడుస్తున్నాను. నా బట్టలు కానీ గబ్బులు.
చాలా మంది అయితే ఎవరికి? వచ్చారు. ఇప్పుడు 400 వరకు రీచ్ అయ్యాము. ఇంకా ఎక్కవలసినవి 3150. 400 రీచ్ అయ్యాము. పడిపోయింది వికెట్. ఇంకా జనాలు చూడొచ్చు, చాలా మంది అయితే వచ్చారు. హాలిడేస్ ఓన్లీ కాలినడక మెట్లు అనమాట అలిపిరి. చెప్పు ఇక్కడ నేనేం తల్లి. ఏమో పెద్దమని నడుచుకుంటూ వెళ్తాం కదా, అలిపిరి మెట్లు ఎక్కుతుంటాం. చాలా అయితే ఇబ్బంది పడుతుంటాం ఆ స్టెప్స్ ఎక్కనికి. చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఇంకా మామూలుగా ఎప్పుడూ ఎక్కము. అలాంటి స్టెప్స్ ఎక్కి చాలా కష్టపడి మొక్కుబడులు ఉంటాయి, అవి తీర్చుకోవడానికి దైవ దర్శనం కోసం చాలా దూరం నుంచి ప్రయాణం చేసి అలిపిరి మెట్లు ఎక్కి చాలా కష్టపడి దైవ దర్శనం అయితే చేసుకుంటాం. అలాంటి వాళ్ళకి ఒక వే అంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా దైవ దర్శనం అంటే 3 days టైం పట్టింది, అది వేరే విషయము. ఇంకా మామూలుగా టికెట్ పర్చేజ్ చేసే వాళ్ళకి, అలిపిరి మెట్లు నడుచుకుంటూ ఎక్కే వాళ్ళకి సేమ్ ఇంకా ఈక్వల్గా చూస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మీరు చెప్పండి, మీకు తెలుసు కదా. ఇంతకుముందు వేరే ఉండింది, ఇప్పుడు ఎందుకో రూల్స్ అన్ని చేంజ్ చేశారు, అసలు ఏమీ అర్థం కావడం లేదు. అలిపిరి మెట్లు నడుచుకుంటూ ఎక్కి ఫాస్ట్గా దైవ దర్శనం అనేది జరిగేది. అసలు ఇప్పుడు ఎందుకు అలా మామూలుగా అలిపిరి మెట్లు ఎక్కి మరి అక్కడ కామన్ హాల్ ఉంటుంది, అక్కడ స్టే చేసి దాదాపు నైట్ అంతా స్టే చేసాం ఫ్రెండ్స్. అక్కడ ఎర్లీ మార్నింగ్ నైట్ 8 అంతా అక్కడికి కామన్ హాల్లోకి వెళ్తే తర్వాత మార్నింగ్ 4కి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అసలు ఏంటి, మరి 4 తర్వాత మరీ నడుచుకుంటూ వెళ్ళాలి. మరీ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ మరి ఇంకొక కామన్ హాల్, మరి ఇంకోటి అక్కడ కూడా ఇంకోటి ఏమంటే అక్కడ మొబైల్ అన్ని స్టాప్. ఇంకొకసారి ఒక కామన్ హాల్ దాటిన తర్వాత అక్కడ మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. ఇంకా అక్కడ సెక్యూరిటీకి ఇచ్చేసి వెళ్ళాలి మొబైల్స్. ఇంకా మీకు కూడా ఐడియా ఉంటుంది. అక్కడికి ఇచ్చేసిన తర్వాత దాదాపు మరి మొబైల్ మన హ్యాండ్కి రావడానికి దాదాపు ఒక 1 day అయితే టైం పట్టింది అనమాట మాకు. మీకు ఎలా ఉందో మనకు ఐడియా లేదు, మీకే ఐడియా ఉంటుంది. 1 day టైం పట్టింది. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే చాలా ఇబ్బంది కదా, అది ఒకటి. అది చాలా కష్టం అనమాట మొబైల్ లేకుండా. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మొబైల్ అనేది ప్రతి ఒక్కరికి చాలా యూజ్. కాకపోతే 1 day టైం పట్టింది. మామూలుగా ఒక 3 to 4 hours, 5 hours, 6 hours అయితే అది నథింగ్ అనమాట, అదేం కాదు. ఇంకా దాదాపు 1 day అంటే ఎలా ఉంటుంది, అది కూడా పక్కన పెడితే అది వేరే విషయం, అదొకటి పక్కన పెట్టేసేయండి. తర్వాత మరి అంటే చిన్న బాబు ఉన్నాడు, ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనం అంటే తట్టుకోగలం, చిన్న బాబుకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఫుడ్ అనేది, ఎందుకంటే స్టెప్స్ ఎక్కిండని చాలా అలసిపోయింటారు. ఇంకా వాళ్ళకి కూడా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఫుడ్ కూడా క్వాలిటీ లేదు. ఫుడ్ అయితే అందరికి ఇస్తున్నారు, అదైతే మంచి విషయం, నిజంగా హ్యాట్స్ ఆఫ్, దానికైతే నో ఇష్యూ అనమాట. క్వాలిటీ లేదు, టేస్ట్ కూడా అసలు లేదు. వస్తున్నారు, వేస్తున్నారు, పోతున్నారు. అసలు ఏం పెడుతున్నాం అనేది కూడా కొంచెం కూడా లేకపోతే చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే చాలా మంది వస్తుంటారు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి మన తిరుమలకి అయితే వస్తుంటారు. ముందే భారతదేశం వరల్డ్లోనే రెండవ టెంపుల్, అతిపెద్ద రెండవ టెంపుల్. అలాంటిది ఫుడ్ అనేది చిన్న విషయం అయితే కాదు, మంచిగా ఇవ్వచ్చు. అది కూడా చేంజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా కామన్ హాల్ ఫస్ట్ది అయిపోయిన తర్వాత మరి వెళ్దాం కదా, అక్కడ మొబైల్ అయితే తీసుకుంటారు. 1 day అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక కామన్ హాల్ ఉందండి, అందులో అయితే ఇంకా బందీ చేశారండి ఏకంగా. అక్కడ నాకు చిరాకు దొబ్బింది అసలు. అంత విరక్తి కలిగిన ప్లేస్ అంటే అదే అనమాట. నాకు అంటే ఉంటే పర్లేదండి, మనం సోలోగా ఉండి వేరే పర్పస్ అనమాట అదంతా. మామూలుగా చిన్న బాబు ఉన్నాడు, ఇంకా ఫ్యామిలీ ఉంటారు, ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు. ఇంకా గేట్లు అన్నీ క్లోజ్ చేస్తే వాష్రూమ్స్ వస్తే వెళ్ళాలి. ఇంకా ఫుడ్ కూడా ఇంపార్టెంట్, చిన్న బాబుకి ఫుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వాటర్ ఫెసిలిటీస్, ఫుడ్ ఉంది, కాకపోతే స్నాక్స్ అనేవి బంద్ ఇచ్చిన తర్వాత ఏంటి ఉండవు. వాటర్ ఒకటి ఉంటుంది. ఇంకా చిన్న బాబుకి మామూలుగా స్నాక్స్ వాడు అడుగుతున్నాడు, డాడీ ఐస్, చాక్లెట్, ఇవన్నీ అడుగుతున్నాడు. కుర్కురేస్, స్నాక్స్ ప్రతి ఒక్కరు అడుగుతారు చిన్నపిల్లలు అనేది. ఇంకా కామన్ పాయింట్ కదా, చిన్నపిల్లలు మామూలుగా అడుగుతారు. ఇంకా కానీ గేట్లు క్లోజ్ చేశారు. అంటే 1 hourకి అలా రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ రిలీజే చేయలేదు. దాదాపు ఒక 7 to 8 hours పట్టింది. ఇంకా వాళ్ళు చెప్పారనమాట,
మేము వెళ్ళిందే అక్కడికి మార్నింగ్ 9 కంతా వెళ్ళిపోయాం ఇంకొక కామన్ హాల్లోకి. 9 కంతా వెళ్ళాం. మరి 5:00 అంటే ఎర్లీ మార్నింగ్ 5:00కి రిలీజ్ చేస్తామనేసి అనౌన్స్ చేస్తున్నారనమాట. మాకైతే గుండెలు తడబుట్టేసాయి. ఎందుకంటే బాబు అడుగుతున్నాడు, సతాయిస్తున్నాడు. ఇంకా వానికి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎన్ని సార్లని వాటర్ తాగిపించాలి మీరు చెప్పండి? వాటర్ ఎన్ని సార్లు తాగిపిస్తారు? స్టే చేయనీకంటూ, పనుకోవడానికంటూ ప్లేస్ కూడా ఉండదు. ఎందుకంటే చాలా మంది వస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు. ఎంతో మంది ఒక కామన్ హాల్‌లో ఉండిపోతారనమాట అక్కడ. అక్కడ స్టే చేయకోకుండా నిద్రపోవడానికి ప్లేస్ ఉండదు. కూర్చోడానికంటే ఇరుకిరుకు. అంటే మన ఇల్లు కాదులెండి. మన ఇల్లు అయితే కాదు. కాకపోతే ఒక టెంపుల్ దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు కొన్ని సదుపాయాలు, పైగా రెండో అతి పెద్ద టెంపుల్‌కి మనం వెళ్ళినప్పుడు కొన్ని సదుపాయాలైతే ప్రతి మనిషి, ఎందుకంటే 3 డేస్, 4 డేస్ టైం పడతది. అలాంటి చోట ఎందుకంటే బంధించకపోతే ఫ్రీగా వదిలేస్తే అది వేరే విషయం. బంధించేసిన చోట మనకు కావాల్సిన సదుపాయాలు ఉంటేనే బంధించాలి. అలాంటిది లేకుండా బంధించేసి, ఇంకా మీరు ఇక్కడే ఉండండి, ఇలానే ఉండండి, ఒక చోట ఇంక స్టేబుల్‌గా ఉండండంటే చిరాకు దొబ్బింది నిజంగా ఫ్రెండ్స్. మీరు కూడా చాలా ఇబ్బంది పడింటారు. మీరు చెప్పుకోలేరు. నేను చెప్తున్నాను అంతే. మీరు కూడా తెలుసుకుంటారనేసి చిన్న చిన్నవి ఇంకా వాళ్ళు చేంజ్ చేస్తే రూల్స్ అన్నీ చాలా బావుంటది. టెంపుల్ ముందే తిరుమల, తిరుపతి అంటేనే చాలామంది వెళ్తుంటారు. అలాంటి చోట మనకు కొన్ని రూల్స్, నేను చెప్పడం నెగెటివ్ అయితే చెప్పడం లేదు. కొన్ని రూల్స్ చేంజ్ చేస్తే అందరూ బాగుంటారనేసి నా ఉద్దేశం అనమాట. మీరు అర్థం చేసుకొని దయచేసి వాళ్ళకి కూడా తెలిసేలా మన వీడియో అనేది షేర్ చేయండి దయచేసి. ఎందుకంటే చిన్నపిల్లలు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. ఇంకా వికలాంగులు, హ్యాండిక్యాప్స్ అందరూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తే చాలా బావుంటదనేసి నా ఉద్దేశం. మనం ఎందుకంటే ఓపెన్‌గా ఉండాలి. డేర్‌గా ఉండాలి. ఎవరికీ భయపడకూడదు. చెప్పేది చెప్పాలి. వాళ్ళు చేస్తే చేయని, లేకపోతే లేదు. అందరికి తెలిసి ఏదో రోజు చేంజ్ చేస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కొన్ని కోట్ల విరాళాలైతే వస్తుంటాయి. ఫుడ్ అనేది మంచిగా ప్రజలకు అందిస్తే చాలా బావుంటది. అందిస్తున్నారు, ఇప్పటివరకు సేవలైతే చేస్తున్నారు. దాని వరకు ఎందుకంటే ఫ్రీగా బస్సులున్నాయి. చాలామంది హెల్ప్ చేస్తున్నారు. డొనేటర్లున్నారు. చాలామందున్నారు. టెంపుల్ ఈజీగా ఇట్లా చిటికలో అయిపోతుంది. అంత ఈజీ అనమాట. ఇంకా ఫుడ్‌వి చేంజ్ చేసి, ఇంకా ఆ బంధించడం ఆపేసి ఫాస్ట్‌గా దైవ దర్శనానికి ఏర్పాట్లు చేస్తే చాలా బావుంటది. ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఫాస్ట్‌గా దైవ దర్శనం అనేది ఏర్పాటు చేస్తే చాలా బావుంటది. ఎందుకంటే 2 డేస్, 3 డేస్, 4 డేస్ ఇలా 2 డేస్ అంటే మామూలే ఉండొచ్చు. ఇంకా 3-4 డేస్, 5 డేస్ ఇలా అంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా ఎందుకంటే మనము అంటే సామాన్య ప్రజలకి చాలా ఇబ్బంది. అందరికీ డబ్బులుండవు. సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే రెంట్ పే చేయాల్సి ఉంటది. ఇంట్లో ఖర్చులు, నెలవారీ ఖర్చులు చాలా ఉంటాయి. అవన్నీ ఇంకా తప్పదండి. ఏం చేయలేము. ఎందుకంటే ఇంక మీరు కూడా కామెంట్లు పెడతారు. దైవ దర్శనానికి వెళ్ళాలంటే, దేవుడు కావాలంటే, చూడాలంటే తప్పదింకా. మనం ఉండేది దానికే అని కామెంట్లు పెట్టేస్తారు. సరే మీరు పెట్టుకోండి. నేనైతే ఏం చేయను. నేను చెప్పాల్సింది చెప్పాననమాట. ఎందుకంటే అందరికీ హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో చెప్పడం అయితే జరుగుతోంది. దయచేసి అందరూ నెగెటివ్ కాకుండా పాజిటివ్ కామెంట్స్ పెట్టి, తిరుమల వారికి తెలిసేలా కొంచెం రూల్స్ అన్నీ చేంజ్ చేయాలా, మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే చాలా బావుంటది. ఇంకా అందరికీ మంచి చేద్దాం. హ్మ్. తప్పకుండా మంచి చేద్దాం. దయచేసి నేను చెప్పడం ఏమంటే ముఖ్య విషయం, చిన్న పిల్లలనైతే పిలుచుకొని వెళ్ళొద్దండి. పిలుచుకొని పోతే చాలా ఇబ్బంది అయితే పడతారు. ఎందుకంటే ఇంక మీకు చెప్పాను. చాలా 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 ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది పడినా పర్లేదు. చిన్న పిల్లలు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇబ్బంది పడకపోతే చాలన్నమాట. చూడని పర్లేదు. టెంపుల్ చూడాలి, దైవ దర్శనం చూడాలి. అంతా ఓకే. కానీ ఇంకా అక్కడ రూల్స్ అలా ఉన్నాయి. మనం ఏం చేయలేము. కాబట్టి పిలుచుకోకపోవడమే మంచిదని నా ఉద్దేశం అనమాట. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారం.